ఏంటంటే గతంలో మన తిరుపతి బ్రిడ్జ్ దగ్గర నుండి అక్కడ నుండి ఆర్ఎంఎస్ మొదలు పెడితే బీజాపూర్ రోడ్ వరకు ఈ రోడ్ వైడింగ్ చేయాలని, రోడ్ నేషనల్ హైవే చేయాలని గతంలోనే ప్రపోజల్ పెట్టిండు. సగం రోడ్ మన్నెగూడ నుండి అక్కడ వరకు రోడ్ కంప్లీట్ అయిపోయింది, మిగతా బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేయడం. ఈరోజు మోయినాబాద్ వరకు కూడా అప్పుడు నేనున్నప్పుడు చేయించింది, డివైడర్ పెట్టి డబుల్ రోడ్ చేయించింది. అక్కడ నుండి మొత్తం చేసేస్తే ఇంకా ప్రాబ్లం ఉండదనే టెన్షన్తో కేసీఆర్ గారు అది కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. నందినో కానీ ఒక అమ్మాయి ఉంది, ఆమె ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది కోటి ఉమెన్స్ కాలేజ్లో. ఇంకో అమ్మాయి సాయిప్రియ ఉంది, ఆమె డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతుంది. ఇంకా తనుష అని ఉంది, ఆ అమ్మాయి ఎంపీఎస్ చదువుతుంది. పొద్దున మార్నింగ్ 5 o'clock వెళ్ళింది. డైలీ కాదు, ఏమైనా ఉంటే వచ్చి మార్నింగ్. ఇప్పుడు హైవే మొదలుపెట్టాం, కానీ ఆల్రెడీ మేము చెప్పినాము ఎక్కడనైతే మర్రి చెట్లు పోవో అక్కడ మొదలు పెట్టామంటే ఇప్పుడు చేవల సుట్ అయింది, అసిస్టెంట్ సుట్ అయింది, ఆల్రెడీ మొదలైంది. ఇప్పుడు 1.5 years అవుతుంది. కానీ ఇది కేవలం ఆ డ్రైవర్ పాత్ర కాదు, ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వ పాత్ర. అసలు నేను కొత్త ఎవరు కూడా ఆ శివాలయం చూసిన వాళ్ళకు నిద్ర కూడా పట్టదు 10 రోజులు. ఇక్కడ బయట వచ్చి చూస్తే ఆ దుఃఖం చూస్తున్నారు, ఆ ఎదుపు చూస్తున్నారు. కొంతమంది అయితే షాక్ అయింది, నోట్ల నుంచి మాట్లాడలేదు. ఇంకా అందరు కూడా చనిపోయిన వాళ్ళ పిల్లలు తండ్రులు ఇంకా రాలేదు, ఇంకొస్తున్నారు. సీరియస్ కొంతమంది ఉండు, వాళ్ళన్న కనీసం బచాయించుకుంటేనో. 13 మంది మహిళలు, ఒక పసి పాప మహిళలు, తర్వాత ఇంకా 5-6 మంది మొదలు చనిపోయింది. దీని వెనుక డ్రైవర్ నిర్లక్ష్యం ఉండొచ్చు, కానీ ఆ కంకర్ లారీ డ్రైవర్ నడిపే డ్రైవర్ నిర్లక్ష్యం ఉండొచ్చు, కానీ ఎంతోమంది పాత్ర కూడా. చూసుకుంటే కనుక ఇదే మెయిన్ కారణం. అయితే ఆ చెట్లు కూడా ఆ రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఉండడం కూడా ప్రధాన కారణం అంటున్నారు. ఆ చెట్లను తొలగించాలి, ఆ చెట్ల వలన కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నాం, అనేక యాక్సిడెంట్లకు గురవుతున్నాం అంటూ కూడా చెప్తూ ఉన్నారు. స్థానికులు కూడా మండిపడుతున్నారు. మనం చూస్తే కనుక మొత్తం తొలిగా రోడ్డుకి ఇరువైపులా ఇటు చెవెళ్ళ దాటిన తర్వాత చెవెళ్ళ నుండి మొత్తం టోటల్ గా చూసుకుంటే వికారాబాద్ వరకు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఉండడం కూడా ఒక ప్రధాన కారణం అంటున్నారు. ఇది ఆ నేషనల్ హైవే మొత్తం కూడా నేషనల్ హైవేకి సంబంధించి 4 రోడ్ల అయితే 4 వాహనాలు వెళ్లే విధంగా రోడ్ ఉండాలి. కానీ ఆ రోడ్ ని చూసుకుంటే మనం ఎంత గుంతలమయంగా ఉన్నటువంటి ఆ రోడ్ ని కూడా చూస్తున్నాం. మొత్తం సిచ్యువేషన్ ఒక 10-15 సంవత్సరాల నుండి కూడా ఇది అయితే ఇక రోడ్ మొత్తం కూడా డెవలప్మెంట్ కి కూడా నోచుకుంటలేదు అని కూడా చెప్తున్నారు. చూసి అయితే గుంతలమయమైనటువంటి రోడ్ ను కూడా మనం చూస్తున్నాం. ఇది మొత్తం చూసుకుంటే కనుక ఆ యొక్క దీన్ని మొత్తం ఈ యొక్క నేషనల్ హైవే పైన ఇలాంటి గుంతలు ఉండడం వలన కూడా ఫాస్ట్ గా వచ్చేటటువంటి వాళ్ళు కామన్ గా అయితే మొత్తంలో కూడా చూసుకుంటే కనుక కామన్ లా ఉండే వాళ్ళు మొత్తంలో కూడా దీనిపైనుంచి వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ అయితే మొత్తం కొత్తగా ఎవరైనా వస్తే మాత్రం దానికి తెలియక స్థానికులకు మాత్రం ఎక్కడ గుంతలు ఉంటాయో తెలిసే అవకాశాలు ఉంటున్నాయి. అయితే ఆ విధంగా అంత పెద్ద గుంత పడడం కూడా మొత్తం కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం అయితే రోడ్డు కూడా చూడొచ్చు, చిన్నగా డివైడ్ లేకుండా కూడా ఈ రోడ్డు ఉంటుంది. కాబట్టి ఈ దాని నుంచి ప్రయాణాలు కొనసాగించే విధంలో మొత్తం కూడా రాత్రిలో రావాలంటే కూడా మరి విపరీతంగా యాక్సిడెంట్లకు గురవుతున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. సిచ్యువేషన్ ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తం చూసుకుంటే కనుక ఇక్కడ నుండి చూడొచ్చు మనం. అయితే రోడ్డుకు ఇరువైపులా అయితే ఈ విధంగా చెట్లు ఉంటాయి. మనం ఇంకా విజువల్ లో చూపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. అక్కడ చెట్లు ఉండడం వలన కూడా యాక్సిడెంట్లకు కారణం అవుతుంది. మలుపులు ఉన్న దగ్గర కూడా కొన్ని సింబల్స్ కూడా ఉన్నాయి. అదే 30 స్పీడ్ మీద వెళ్ళాలి అంటూ కూడా చెప్తూ ఉన్న క్రమంలో కూడా చూసుకోవచ్చు. ఎంత మెయిన్ ప్రధాన కారణమే ఇది రోడ్ అయితే ఇక రోడ్ డెవలప్మెంట్ చేయకపోవడమే అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఆ చెట్లను కూడా తొలగించాలి అంటే ఇటు అధికారులు చెప్తున్న ప్రకారం చూసుకుంటే కనుక పర్యావరణ శాఖకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఆ రోడ్ల మొత్తం చెట్లను చూసుకోవచ్చు. ఆ విధంగా ఎక్కడ చూస్తే కనుక చెట్లను చూస్తే మనం చూసుకోవచ్చు ఏ విధంగా రోడ్డుకి ఇరువైపులా ఆ చెట్లు కూడా ఉన్నాయి. కాబట్టి అవి రోడ్ పైకి వచ్చేసాయి, మొత్తం రోడ్ పైకి వచ్చాయి. అయితే వెనుకొచ్చే వాహనాలు కూడా కనబడవు. ఇప్పుడు అసలే చలికాలం కాబట్టి చలికాలంలో మంచు కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ మంచు ఉన్న ప్రాంతం సమయం లోపల ఈ రోడ్ల మీద చాలా అయితే మొత్తం యాక్సిడెంట్లు కూడా జరిగాయంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. యాక్సిడెంట్లు కూడా గురయ్యాయి. గతంలో చూసుకుంటే కనుక అయితే 6 నెలల క్రితమే ఇదే రోడ్లో వెనక ఉండేటటువంటి ఒక విలేజ్ దగ్గర మొత్తం కూరగాయలు అమ్ముతున్న క్రమం లోపల కూడా ఒక లారీ ఆ యొక్క కూరగాయలు అమ్మే వాళ్ళ పైకి దూసుకొని వెళ్ళడం కూడా గతంలో సిచ్యువేషన్ ని మనం చూసాం. టోటల్గా చూసుకుంటే కనుక ఈ యొక్క సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాం. ఈ విధంగా చెట్లను కూడా ఇక నుంచి
తొలగించాలి అంటూ కూడా చెప్తున్నారు స్థానికులు. ఆ విధంగా చెట్లు ఉండడం వలన అసలే చలికాలం కాబట్టి ఈ చెట్లు ఉండడం వలన మొత్తం తేమ వలన మొత్తం కనబడకుండా పోయి యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ విధంగా ఆ డ్రైవర్ అక్కడి నుంచి వచ్చేది కూడా కనబడకుండా ఆ రోడ్డు చూసుకోవచ్చు మనం, ఆ చిన్నగా ఇరుకుగా ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే రోడ్ల పైన గుంతలు కూడా చూసుకోవచ్చు. ఇది అయితే మొత్తం కూడా నేషనల్ హైవే. అయితే ఈ యొక్క హైవేలో మొత్తం కూడా గుంతలమైనట్టు సరిగా రోడ్ లేకపోవడం, డౌన్ ఉండడం, మొత్తం కూడా ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క రోడ్డు మెయింటెనెన్స్ కూడా లేకపోవడం, రోడ్డు అయితే ఈ యొక్క రోడ్డు విస్తరణ చేయాలి. విస్తరణకు కూడా నోచుకోలేకపోతుంది అని కూడా చెప్పడం జరిగింది. అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. అయితే గత 10 సంవత్సరాల నుండి కూడా ఈ రోడ్డు ఇదే విధంగా కొనసాగుతుంది అంటూ కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలో చూసుకోవచ్చు మనం అక్కడ చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెట్లను మెయిన్ గా ఆ చెట్లను మొత్తం రోడ్డు తొలగించాలి. అయితే అక్కడ నుంచి ఆ చెట్ల కారణంగా వాహనాలు మొత్తం తొలగా చూసుకుంటే కనుక ముందుకు రావడం జరుగుతుంది. అక్కడ వాహనాలు ఇక్కడ వాహనాలు స్పీడ్ ఉంటే ఆ స్పీడ్ కంట్రోల్ కాకుండా మొత్తం తొలగా కూడా ఆ ఇబ్బందులకు గురవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. చూసుకోవచ్చు మనం. రోడ్డు మెయిన్ గా చూసుకుంటే కనుక ఆ రోడ్డుకు ఉన్నటువంటి ఇరువైపులా ఉన్నటువంటి ఆ చెట్లను తొలగించాలి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. రోడ్ల పైన ఉన్నటువంటి ఏవైతే గుంతలమయంగా ఉన్నటువంటి ఈ యొక్క గుంతలు ఉన్నాయో వాటిని కూడా తొలగించాలి. వాటిని కూడా అమతం కూడా చూసుకోవచ్చు. రోడ్ ఎంత ఉంది, అదే గుంతలు చూసుకోవచ్చు. ఏ విధంగా గుంతలమయమైనటువంటి రోడ్ని మనం చూస్తున్నాం. ఈ విధంగానే కాకుండా ఇంకా ఆ రోడ్ నుంచి ఎక్కడ పోయినా కానీ ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ ఈ విధంగా డౌన్ ఉండడం వలన అక్కడ వెహికల్ గిట వచ్చిందంటే మాత్రం ఏ విధంగా స్పీడ్ అవుతుందో కూడా మనం చూడొచ్చు. అదే వర్షం వచ్చినప్పుడు ఇక్కడ మొత్తంలో ఇక్కడ నీళ్లు నిలబడతాయి. ఇక్కడ గుంత ఉంది కూడా తెలియకుండా అదే చిన్న వెహికల్స్ అయితే మాత్రం మొత్తం తొలగా కూడా డ్యామేజ్ అవుతుంది. చూసుకోవచ్చు మనం. మొత్తం తొలగా కూడా ఆ యొక్క చెట్లు రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లను కూడా తొలగించాలి అంటూ వాహనాలు వస్తున్నప్పుడు చూసుకోవచ్చు మనం. రోడ్ సైడ్ గా నిలబడినటువంటి వాహనాలతో ఈ యొక్క రోడ్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు మనం. అంటే ఏ విధంగా వాహనాలు రోడ్ సైడ్ లో నిలబడిన వాహనాలను కూడా చూసుకోవచ్చు మనం. ఈ యొక్క రోడ్ ఎంత ఉందో ఒక ఆర్టీసీ బస్సు పోతుంటే మాత్రం ఇంకొక వెహికల్ పోవడానికి ఆ ప్లేస్ లేకుండా ఉంటుంది. చూసుకోవచ్చు. ఆ వెహికల్ వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. అయితే ఇదంతా కూడా ఈ విధంగా ఉంటుంది అంటూ కూడా ఆ చెప్తూ వస్తూ ఉన్నారు. మొత్తం దీనికి ఖచ్చితంగా రోడ్ ని బాగు చేయాలి అంటూ కూడా ఆ అధికారులు చెప్తూ వస్తున్నారు. ఇలాంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మన టిప్పుకాన్ బ్రిడ్జ్ దగ్గర నుండి అక్కడ నుండి ఆర్ఎంఎస్ మొదలు పెడితే బీజాపూర్ రోడ్ వరకు ఈ రోడ్ వైడింగ్ చేయాలని, రోడ్ నేషనల్ హైవే చేయాలని గతంలోనే ప్రపోజల్ పెట్టినాం. సగం రోడ్ మన్నెగూడ నుండి అక్కడ వరకు రోడ్ కంప్లీట్ అయిపోయింది. మిగతా బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేయడం. ఈరోజు మోయినాబాద్ వరకు కూడా అప్పుడు నేనున్నప్పుడు చేపించింది డివైడర్ పెట్టి డబుల్ రోడ్ చేపించింది. అక్కడ నుండి మొత్తం చేసేస్తే ఇంకా ప్రాబ్లం ఉండదనే టెన్షన్తో కేసీఆర్ గారు అది కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. నందినోక్ అనే ఒక అమ్మాయి ఉంది. ఆమె ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది కోటి ఉమెన్స్ కాలేజ్లో. ఇంకో అమ్మాయి సాయిప్రియ ఉంది. ఆమె డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతుంది. ఇంకా తనుష అని ఉంది. ఆ అమ్మాయి ఎంపీఎస్ చదువుతుంది. పొద్దున మార్నింగ్ 5 o'clock వెళ్ళింది. డైలీ కాదు, ఏమైనా ఉంటే వచ్చి మార్నింగ్. ఇప్పుడు హైవే మొదలుపెట్టింది కానీ ఆల్రెడీ మేము చెప్పినాము ఎక్కడైతే మర్రి చెట్లు పోవో అక్కడ మొదలు పెట్టామంటే ఇప్పుడు చేవల సుట్ అయింది, అసీస్ నగర్ సుట్ అయింది, ఆల్రెడీ మొదలైంది. ఇప్పుడు 1.5 years అవుతుంది. కానీ ఇది కేవలం ఆ డ్రైవర్ పాత్ర కాదు, ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వ పాత్ర. అసలు నేను కొత్త ఎవరు కూడా ఆ శివాలయం చూసిన వాళ్ళకు నిద్ర కూడా పడుతుంది 10 రోజులు. ఇక్కడ బయట వచ్చి చూస్తే ఆ దుఃఖం చూస్తున్నారు, ఆ ఎదురు చూస్తున్నారు. కొంతమంది అయితే షాక్ అయింది, నోట్ల నుంచి మాట్లాడలేదు. ఇంకా అందరు కూడా చనిపోయిన పిల్లలు తండ్రిలు ఇంకా రాలేదు, ఇంక వస్తున్నారు. సీరియస్ కొంతమంది ఉండు, వాళ్ళన్నా కనీసం బచాయించుకుంటున్నాము. 13 మంది మహిళలు, ఒక పసి పాప మహిళలు, తర్వాత ఇంకా 5-6 మంది మొదలు చనిపోయింది. దీని వెనుక డ్రైవర్ నిర్లక్ష్యం ఉండొచ్చు కానీ, ఆ కంకర్ లారీ డ్రైవర్ నడిపే డ్రైవర్ నిర్లక్ష్యం ఉండొచ్చు కానీ ఎంతోమంది